I am rich, I am rich, I am rich, I am billionaire, I am billionaire, I am billionaire. Thank you universe, thank you universe, thank you universe. ఈరోజు మనం నంబర్స్ గురించే అండి లైఫ్ మొత్తం. ఎప్పుడు వర్క్ 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 ఏం చేయాలో ఏమో అని చూడడం. ప్రతిరోజు వర్క్ స్టార్ట్ అండి. ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ వచ్చారు వర్క్ కోసం. కానీ ఫ్రీ చేసిన తర్వాత ఏమన్నా ఉంటే చూస్తామని అంటారు. తర్వాత వాళ్ళు మోసం చేస్తారా చేయాలని మనకు కూడా తెలియదు కదా. ఎందుకంటే మనకు కూడా అనుభవం అయింది. ప్రతి ఒక్కరు చూడండి, ఫస్ట్ పేమెంట్ తర్వాతనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తామని అంటారు ఎవరైనా కానీ మనం చాలా ఫ్రీ చేసామండి. ఫ్రీ చేస్తే తీరా టైం వరకు వాళ్ళ వర్క్ సక్సెస్ అయిన తర్వాత ఏమన్నారు కదా, మళ్ళా తర్వాత మనీ ఇచ్చేస్తాం అంతే. మనకు కావాల్సింది అమౌంట్ అండి, వాళ్ళకి కావాల్సింది వర్క్. ఇప్పుడు ఒక వ్యక్తి గోల్ సాధించాలంటే ఎంతో కొంత కష్టపడాలి కదా. మనం కూడా కష్టపడ్డాము, వర్క్ వచ్చింది. కానీ ఎదుటి వ్యక్తులు ఏమంటారు, ఫస్ట్ మాకు కొంచెం ఫ్రీగా చేయండి, దాని తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చేస్తామని ప్రతి ఒక్కరు అంటారు. వర్క్ అయిన తర్వాత అడుగుతానేమో ఫోన్ లిఫ్ట్ చేసి లేదు. ఇక నార్మల్గా ఎట్లుంటుంది, ఇక వాళ్ళకి వర్క్ అయిన తర్వాత వాళ్ళకు కూడా మనీ వస్తాయి కదా. దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్, నాట్ రెస్పాండింగ్. అందరు అనుకుంటారు కావచ్చు మీకే అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరే డైరెక్ట్ చేయొచ్చు. కానీ ఇందులో రెండు తీరులు ఉంటాయండి, విద్య వేరు, డబ్బు వేరు. విద్య ఉన్న వ్యక్తికి డబ్బు కావాలి, డబ్బు ఉన్న వ్యక్తికి సక్సెస్ కావాలి. అంటే ఎవరికొకరికి కంపల్సరీ లోటు ఉంటుంది. విద్య ఉన్న వ్యక్తికి కంపల్సరీ మనీ ఉండదండి. మనీ ఉన్న వ్యక్తికి హెల్త్ పరంగా ఒకటి ఏదైనా ఒకటి కంపల్సరీ అవుతుంది. ఎగ్జాంపుల్ మన అనంతమ్మణి గారు, ప్రభాస్ గారు, సమంత గారు, మిగతా కొంతమంది హీరోలు, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అండి. అంటే వాళ్ళకు డబ్బు ఉన్నది కానీ హెల్త్ విషయంలో కొంచెం ఎఫెక్ట్ అన్నట్టు. దానికి రీజన్గా గాడ్ గిఫ్ట్ అంటారు. ఎందుకంటే దాన్ని మనం ఏం చేయలేము చేంజ్ చేసేంత. కానీ చేంజ్ చేయాలి అంటే ఎవరికొకరి టాలెంట్ ఉండాలి కదండి. ప్రభాస్ గారు ఉన్నారు పాపం, అతనికి 100 కోట్ల ఆస్తి ఉన్నది, చాలా మంచి వ్యక్తి. కానీ పెళ్ళి అవుతలేదు. ఇప్పుడు 42 ఇయర్స్ 43 ఇయర్స్. దాని తర్వాత ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత ఇక లైఫ్ టైం మొత్తం పెళ్ళి చేసుకోవాలా అనేది డౌట్. సార్ గారి పేరు బాగాలేదు, అది సార్కు చెప్పారా లేదా తెలియదు. కానీ లేకుంటే సార్ పెళ్ళి చేసుకోవాలి కదా. సేమ్ సమంత గారు కూడా హెల్త్ బాగాలేదు, మేడం గారికి కోట్ల ఆస్తి ఉన్నది. దానికి మనం ఏం చేయలేము. మనకేమో విద్య ఉన్నది, వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, సక్సెస్ అవుతా అంటారు. మనకు మనీ ఇవ్వమంటేనేమో రేపిస్తాం మాపిస్తాం. మనకు వర్క్ అయితే మనకు కూడా మస్తు పని వచ్చు. ఈ వీడియోని ఇట్లా కాకుండా డిజిటల్ బోర్డు మీద చెప్పటం, అప్పుడు కూడా సేమ్ ఇట్లా నార్మల్గా వీడియో తీసి చెప్పేవాళ్ళం అన్నట్టు. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్. మన టార్గెట్ ప్రజెంట్ మనకు 7-8 CR రావాలండి మనం చేసిన వర్క్కు. కానీ మనం ఎవరిని నొప్పియం కదా, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. వర్క్ వచ్చిందా లేదా అని. మన టార్గెట్ మనీ కావాలి, ల్యాండ్స్ కొనాలండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.